మనము ధర్మజుని వాక్చాతుర్యం పాఠ్యం గురించి తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి రాయబార నిమిత్తము శ్రీకృష్ణుని పంపించాలని చెప్పని అనుకుని తమ్ముళ్ళు కుమారులు శిష్యులతో చెప్పి అక్కడి నుంచి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణునితో సన్మానం పొంది శ్రీకృష్ణుని ప్రార్థించి కౌరవుల దగ్గరికి రాయబార నిమిత్తము వెళ్ళమని చెప్పని కోరుతారు. అప్పుడు నీ యొక్క ఆలోచన ఏముంది చెప్పమని చెప్పని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అడగగానే శ్రీకృష్ణుడు అడిగినటువంటి దానికి ధర్మరాజు ఇలా చెప్తాడు. అంటే శ్రీకృష్ణుడితో ధర్మరాజు నువ్వు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో సమిష్టంగా మాట్లాడి మాకు సంధి చేయవలసిందని చెప్పి ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అని చెప్పనగానే ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. మా తండ్రి తలపును ఆతని నందను చందంబున్ నిన్న ఆ సంజయుండు పలికిన పలుకులన్ తెలిసే కదా నీకు. వారి చిత్తము భంగిన్ వాడెరంగున్ పాలు పంపనీక మేలి మాటలనన్ మమ్ము అల్లుక తీర్చెదరు తారధిక దుష్కరంబైన ఈ సమయం ఏము 13 వత్సరంబులు సల్పి వచ్చియుండన్ కులము పాడి నడపన్ తలంపడు పతిన్ కులము పాడిన్ నడపన్ తలంపడు పతి సెడన్ తలచనేని కొడకు వలిచినట్టి వాడున్ కాన అతని వక్రత మాన్పలేడు ఇంతకంటే కలతే ఒడరు మాకు చెప్తున్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటున్నాడు, మా తండ్రి తలపును ఆతని నందను చందంబున్ నిన్నన్ ఆ సంజయుడు పలికిన పలుకులం తెలిసే కదా నీకు. ఓ శ్రీకృష్ణ, మా యొక్క పెద్దండ్రి అయినటువంటి మా పెద్దనాన్నగారు అయినటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క అభిప్రాయము, మా తండ్రి తలపును మా పెదనాన్నగారి అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క అభిప్రాయము, అతని నందను చందంబు అతని యొక్క నందనుడు అంటే కుమారుడు, చందము అంటే విధం, మా తండ్రి తలపును అతని నందను చందంబు మా తండ్రి గారి యొక్క ఆలోచన మనస్సు మరియు అతని నందను చందంబు అతని కుమారుని యొక్క విధానము నిన్నటి రోజు ఆ సంజయుడు రాయబారిగా వచ్చినటువంటి ఆ సంజయుని యొక్క పలికినటువంటి మాటల వల్ల తెలిసే కదా నీకు, తెలిసెన్ కదా నీకు కూడా తెలిసింది కదా మా తండ్రి గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, అతని కుమారుని యొక్క ఆలోచన విధానం ఏ ఉంది అనే విషయాలన్నీ కూడా సంజయుని మాటల వల్ల మనకు తెలిసినాయి కదా.
వారి చిత్తము భంగిన్, వారి చిత్తము భంగిన్ వాడు ఎర్రంగును. ఈ ధృతరాష్ట్రుని యొక్క అభిప్రాయము, దుర్యోధను యొక్క అభిప్రాయము, వారి మనసులో ఏముంది అనే విషయమంతా కూడా వారి చిత్తము, వారు అంటే ఇక్కడ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు వారి యొక్క మనసులో, చిత్తం అంటే మనసులో ఉండేటువంటి భంగిన్ విధానము వాడు ఎర్రంగున్. ఆ యొక్క సంజయుడు తెలిసినటువంటి వాడు. పాలు పంపనీక, పాలు పంపనీక మేలి మాటలన్ మమ్ము అలుక తీర్చెదరు. పాలు పంపు, పాలు పాలు అంటే పాలు కాదు, ఇక్కడ పాలు అంటే సగం. పాలు పంపను, పంపు, పాలు పంపు అంటే పంపడం అంటే ఇక్కడ పంపడం అని కాదు, ఇక్కడ పంపడం అంటే పంపు అంటే పంపనీక. పంప అంటే ఇక్కడ పాలు పంపం అంటే భాగము పంచుట అని అర్థం. ఈక ఇవ్వకుండా మేలి మాటలనా, మంచి మాటలతో మమ్ము, మమ్ము మమ్మల్ని, మమ్మున్ అలక తీర్చెదరు. అలక అంటే కోపం, అలక అంటే ఇక్కడ కోపం. మమ్ము అలకన్ తీర్చెదరు, మా కోపాన్ని శాంతింపజేస్తారు, మా కోపాన్ని శాంతింపజేసే విధంగానే చేస్తారు. తారు అధిక దుష్కరంబైన, అధిక దుష్కరంబైన ఆ సమయంబు ఏమో. అధిక దుష్కరంబు అయిన, అధిక దుష్కరంబు అయిన, అధిక దుష్కరం, అధికం అంటే ఎక్కువైనటువంటి కష్టం. దుష్కరం అంటే కష్టం. ఆ అధికమైనటువంటి ఆ కష్టంలో ఆ సమయాన్ని ఇక్కడ ఉడంబడిక చేసుకున్నారు కదా, ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు. ఏంటి? అరణ్యవాసము, అజ్ఞాతవాసాలు చేస్తామని చెప్పని ఉడంబడిక చేసుకున్నారు కదా. అప్పుడు ఏమో మేము, ఏమంటే మేము 13 వత్సరంబులు, 13 సంవత్సరాలు సల్పి వచ్చియుండన్, వాళ్ళు ఉడంబడిక చేసుకున్న విధంగానే, వాళ్ళు ఒప్పందం చేసుకున్నటువంటి విధంగానే మేము 13 సంవత్సరంలో అరణ్యవాసము, అజ్ఞాతవాసాలు చేసి వచ్చాం. 13 సంవత్సరాలు చేసి వచ్చాం. సంవత్సరముల్ సల్పి వచ్చి ఉండన్ చేసి రాగా కులము పాడి, కులము గులము, కులం అంటే కులం, కులం అంటే ఇక్కడ ఏంటంటే మనకు సందర్భానుసారంగా పరుషాలకు సరళాలు వస్తాయి కాబట్టి ఇక్కడ కకారం బదులుగా గకారం వచ్చి గులము పాడి అంటే కులము పాడి. కులము పాడి, కులము పాడి, పాడి అంటే సంపద, ఇక్కడ కులం అంటే వంశం అని, అంటే వంశం యొక్క ధర్మము అని ఇక్కడ చెప్పవచ్చు. పాడి అంటే పాడి పశువుల సమయంలో పాడి కావాల్సింది. అంటే కులము పాడిన్ అంటే ఇక్కడ కులము అన్నటువంటి వంశం అంటున్నాం కాబట్టి వంశం యొక్క ధర్మము అని చెప్పాలి. ఇక్కడ కులము పాడిన్ అంటే వంశధర్మాన్ని, నడపన్, నడపన్ తలంపడు, నడపడము అంటే ఆచరించడం, నడపడం అంటే ఆచరించడం, తలంపడు ఆలోచించడం, అంటే ఆ వంశాన్ని, వంశం యొక్క ధర్మాన్ని, వంశధర్మాన్ని ఆచరించడానికి వాళ్ళు ఆలోచించరు. పతిన్ నల్లప కులము పాడి నడపందలంపడు పతిన్, ఇక్కడ పతి ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు సెడన్ దలచనేని కొడుకు వలచినట్టివాడు కానా, చెడన్ తలచన్ ఏనిన్, చెడన్, సెడన్
చెడన్ తలచన్ ఏనిన్ చెడన్ తలచిన్ ఏనిన్ చెడన్ తలచన్ ఏనిన్ చెడిపోదలంచినప్పటికీ తన కుమారుడు అయిన దుర్యోధనుడు చెడిపోదలిచినా కూడా, కొడుకు చెడిపోతున్నా కూడా అరే చెడిపోతున్నావురా బాబు అలా వద్దు అని చెప్పడు. కొడుకు వలచినట్టి వాడు కానా, కొడుకు వలచినట్టి వాడు కానా. ఇక్కడ వలచి అంటే ఇక్కడ వలచి అని అర్థం చూసినట్టయితే ఇంకో అర్థం మనకి చెప్పుకుంటా అంటే వలచి వచ్చింది, వలిచాడు అని అంటే ఇక్కడ ఏంటంటే కోరారు అని చెప్పాలి. అంటే ఇక్కడ కోరిక అంటాడు. కానీ ఇక్కడ అర్థంలో చూసినట్టయితే మనకు కొడుకు వలచినట్టి వాడుగాన, కొడుకు అంటే ప్రేమ కాబట్టి, కొడుకు అంటే ప్రేమ కాబట్టి, కొడుకు వలచినట్టి వాడు కాన, కొడుకు పైన అమితమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి అతని వక్రతన్ మన్పలేడు. అతని యొక్క వక్రత అంటే వక్రగుణం, అతని యొక్క దుర్మార్గం, అతని యొక్క దుర్బుద్ధిని మాన్పలేడు. అంటే అతని యొక్క నడవడిక, వక్రంగా ఉండేటువంటి నడవడిక, వంకరగా ఉండేటువంటి నడవడికను మాన్పలేకపోతున్నాడు ఆ ధృతరాష్ట్రుడు. ఇంతకంటే కలదే ఎడరు మాకు ఇంతకంటే దీనికంటే కూడా ఎడరు కలదే ఎడరు కలదే, ఇంతకంటే మాకు ఆపదనదే ఉందా అని ధర్మరాజు అంటున్నాడు శ్రీకృష్ణుతో. ఓ శ్రీకృష్ణ, నిన్న సంజయుడు చెప్పినటువంటి మాటల వల్ల మా పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క అభిప్రాయము, ఆయన కుమారుడైనటువంటి దుర్యోధను యొక్క ఉద్దేశం కూడా నీకు నాకు అందరికీ కూడా మనకు తెలిసిపోయాయి. ఇక ఎందుకంటే వారి మనసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సంజయునికి బాగా తెలుసు. సంజయునికి వాళ్ళ మనసులో ఏముందో ఆ విషయాలన్నీ బాగా తెలుసు. ఇక రాజ్యభాగం అనేటువంటిది తగిన విధంగా పంచివ్వకుండా, వారు పాలు పంపునీక, రాజ్యభాగం అనేటువంటిది తగిన విధంగా పంచివ్వకుండా మేలి మాటలను తీయని మాటలతో వారు మమ్ము అల్లుక తీర్చెదరు, మా యొక్క కోపాన్ని, మా కోపాన్ని తీర్చాలని చెప్పిన వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే మిక్కిలి కష్టమైనటువంటి దుష్కరమైనటువంటి మేము అజ్ఞాతవాసాలన్నీ కూడా మేము 13 సంవత్సరాలు చేసి వచ్చాం. మరి చేసి వచ్చినాం కాబట్టి ఆ ధృతరాష్ట్ర మహారాజు కులము పాడినడం పంతలం పడుపతి, ఆ ధృతరాష్ట్ర మహారాజు తన యొక్క వంశం యొక్క ధర్మాన్ని పాటించాలని చెప్పని అనుకోవటం లేదు. అందుకే ధృతరాష్ట్ర మహారాజు చెడిపోయినా పర్లేదు కానీ వంశధర్మాన్ని మాత్రం పాటించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదు? కొడుకు వలచినట్టి వాడు కానా, కుమారుడు అంటే చాలా ఇష్టము, ప్రేమ కాబట్టి, అంటే పుత్ర వ్యామోహం కలవాడు కాబట్టి, దుర్యోధను పైన పుత్ర వ్యామోహం ఉంది కాబట్టి ఆ దుర్యోధను యొక్క చెడు వక్రతన్ మాన్పలేడు, ఆ యొక్క చెడు నడవడికనంతా కూడా మార్చలేకపోతున్నాడు ధృతరాష్ట్రుడు. మరి ఇంతకంటే మాకు వేరే ఆపద ఏముంది? మాకు ఇంతకంటే వేరే ఆపద ఏది లేదు, ఇదే మాకు పెద్ద ఆపద అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో అంటున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు, జననియు సమస్త బాంధవ జనముల్ ప్రియమంద వారిని శాంతులుగా చేయను నెమ్మిగా నొకటి అయి మనను తెరుగేది యునికి మా పౌరుషమే.
జననియు సమస్త బాంధవ జనములున్ ప్రియమంద వారి శాంతులుగా చేయన్ నెమ్మిగానొకటి అయి మనను తెరుగేదియునికిన్ మా పౌరుషమే. జననియు మా తల్లి అయినటువంటి కుంతిదేవి, సమస్త బాంధవ జనములు, సమస్త బంధువులు బంధువర్గము అంతా కూడా ప్రియమందన్ ప్రియము కోరే విధంగా, ప్రియము కోరే విధంగా, అందరూ సంతోషపడేటువంటి విధంగా వారిన్ వారు వారెవరంటే ఇక్కడ ఆ కౌరవులను శాంతులుగా వారిని శాంతించే వారిగా చేయడానికి ఎమ్మిగాన్ ఒకటి అయి ఏకమై ఎమ్మిగాన్ సంతోషంతో మనడానికి మనను అంటే మనటానికి మనుగడ సాగించడానికి తెరగు ఏది మార్గం. తెరుగు అంటే మార్గం. మార్గం అనేది లేక ఉనికిన్ అది ఉండడం మా పౌరుషమే, మా పౌరుషము ప్లస్ అది మా మగతనమే అవుతుందా? అంటే మాకు పౌరుషం కాదా, మాకు మగతనం లేదా అని చెప్పింది కాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఎందుకంటున్నామంటే మాకు పౌరుషం లేదా అంటే పౌరుషం ఉంది, కానీ కాకపోతుందంటే ఇక్కడ బంధువులంతా కూడా శాంతి కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం, కానీ యుద్ధం కావాలని చెప్పి కోరుకోవడం లేదు. ఎందుకంటే మా తల్లి కుంతిదేవి సమస్త బంధువులంతా కూడా సంతోషపడేటట్టుగా చేయడానికి, మరియు ఆ కౌరవులందరినీ కూడా చేయడానికి, పరస్పరం సఖ్యతతో పరస్పరం అంతా కూడా ఒకరితో సుఖంగా ఉండడానికి, జీవించడానికి తగిన మార్గం కనుగొనలేకపోవడం అనేటువంటిది మనను తెరగేదియునికిన్ పౌరుషమే, తగినటువంటి మార్గము కనుగొనలేకపోవడం అనేటువంటిది మా యొక్క పౌరుషం అవుతుందా అంటే శాంతి మార్గం కనుక్కోలేకపోవడం మా మగతనం కాదు అని చెప్పని భావం అంటారు. ఇచ్చటి బంధులు నీవును అచ్చరువడి వినుచుండ 5 ఏళ్ళు మాకిచ్చిన చాలునంటిని బొచ్చముగా దింతవట్టు బొచ్చము కాదు ఇంతవట్టు పూర్ణము సుమ్మి. అయ్యా ఇప్పుడు మాకు ఆస్తి కావాలి, మా రాజ్యభాగం కావాలని చెప్పినప్పుడు మేము ఏం కోరుకోవటం లేదు. మాకు రాజ్యభాగం వద్దయ్యా, మాకు ఏం అవసరం లేదు, కొంత ఏమంటున్నాం అడుగుతున్నాం, ఎక్కువ కూడా ఎక్కువ అడగట్లేదు. ఇచ్చటి బంధులు నీవును, సరే అందరు ఉన్నారు కదా, బంధుమిత్రులు అందరు ఉన్నారు కదా, అందరి ముందు చెప్తున్నా విను. ఇచ్చటి బంధువులు నీవును, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు చుట్టాలు నీవు అచ్చరువడి ఆశ్చర్యపడి వినుచునుండన్ వింటూ ఉండగా 5 ఊళ్ళైనా సరే ఇచ్చిన చాలును అంటిని, 5 ఊడిచ్చినా చాలు అంటున్నా, ఇచ్చినా చాలు అంటున్నాను, చాలును అంటున్నాను. పొచ్చము కాదు ఇంతవట్టు పూర్ణము సుమి. పొచ్చము కాదు, ఇక్కడ పొచ్చము కాదు అంటే ఇది అబద్ధము కాదు, కపటము కాదు. ఇంత పట్టు ఇంతవరకు అన్నటువంటి మాటని పక్క పెట్టుకుంటే ఇదేమో తక్కువ కాదు, ఇదేమో పొచ్చము కాదు అంటే తక్కువ కాదు, ఇది కపటం కాదు. పూర్ణము సుమి, ఇది మాకు పూర్ణము అంటే సంతృప్తి, తృప్తికరము, ఇష్టమే అని చెప్పని ధర్మరాజు అంటున్నాడు. అంటే అయ్యా ఓ శ్రీకృష్ణ, మాకు శాంతించడం కోసం మార్గం లేకపోవడం అది మా మగతనం కాదు అని చెప్పి అనుకుంటున్నాము, అది కాదు.
సరే, ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం. ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చటి బంధువులు నీవును, ఇక్కడ ఉన్నటువంటి బంధువులు నీవందరూ కూడా అచ్చరువడి వినుచుండ ఆశ్చర్యంతో వింటూ ఉండగా నేను అడుగుతున్నాను. అయ్యా ఏమడుగుతున్నానంటే, ఎక్కువ ఏమొద్దే వద్దు, మాకు 5 ఊళ్ళును మాకిచ్చిన చాలును అంటిని. 5 ఊళ్ళు ఇచ్చిన చాలు మాకు అంటున్నాను. 5 ఇచ్చినా చాలు అని చెప్పని అంటున్నాను. ఎందుకు అంటే మాకు 5 ఊళ్ళు ఇచ్చి చాలు. ఇందులో కపటము కాని తక్కువతనం పుచ్చము కాదు ఇంత పట్టున్. ఇందులో ఆ కపటము కానీ తర్వాత తక్కువతనం కానీ ఏమీ లేదు. పూర్ణం సుమి, ఇది నాకు తృప్తికరమే సుమా. నా తృప్తితో చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ కూడా అవసరం లేదు. కేవలము మేము 5 మంది ఉన్న అన్నదమ్ములు కాబట్టి ఆ 5 మందికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, ఎక్కువ అవసరం లేదు అని చెప్పాడు. మరి 5 ఊళ్ళు ఏమంటున్నారు, మరి ఏ 5 ఊళ్ళు ఇవ్వాలి అని చెప్పని కూడా దీనిలో చెప్తున్నారు. ఇది మనకు కనిపించేటువంటి విశేషం ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి ధర్మరాజు 5 ఊళ్ళు అడుగుతున్నాడు. అంటే 5 ఊళ్ళు ఏమంటే 5 ఊళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇందులో లేదు కానీ 5 ఊళ్ళ పేర్లు చెప్తున్నారు. ఒకటి ఐదు ఊళ్ళు అంటున్నాను కదా, ఏ పేర్లు నాకు చెప్తాను. 5 ఊళ్ళ పేర్లు చెప్పుకున్నాం. ఒకటి కుశస్థలము, రెండవది వాసంతి, మూడవది వృకస్థలము, నాలుగవది వారణావతము, ఐదవది ఏదైనా ఇంకొకటి. ఇచ్చటి బంధులు నీవును అచరువడి వినిచుండ 5 ఊళ్ళును మాకు ఇచ్చిన చాలునంటిని పుచ్చము కాదు ఇంతవట్టు పూర్ణము సుమి. అక్కడ బంధువులందరూ కూడా ఆశ్చర్యంతో వింటున్నారు కాబట్టి ఇక చెప్తున్నా నేను, మాకు ఎక్కువ అవసరమే లేదు, ఒక 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని చెప్తున్నాడు. మరి ఆ 5 ఊళ్ళు ఏవంటే, ఒకటి కుశస్థలం, రెండవది వాసంతి, మూడవది వృకస్థలము, తర్వాత నాలుగవది వారణావతము, 5 ఇంకొకటి ఏదైనా ఇంకొక ఊరు, సరే ఏది చాలు. ఇట్లా మాకు ఒక 5 ఊళ్ళు అయ్యా చాలా, అంతకంటే ఎక్కువ వద్దు అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. ఈ విధంగా మా మాటగా నువ్వు అక్కడ చెప్పవయ్యా అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో చెప్తున్నాడు. మాకు ఎక్కువ వద్దు, 5 ఊళ్ళు చాలు. ఇక్కడ బంధువులందరూ సమక్షం చెప్తున్నా, నేను నిజం చెప్తున్నా, ఉన్నమాట చెప్తున్నా. మాకు 5 ఊళ్ళు చాలా, ఎక్కువ అవసరం లేదు. మా రాజ్యభాగం మొత్తం మేము అక్కర్లేదు, మాకు కేవలం 5 ఉంటే చాలు అని చెప్పని చెప్తున్నాడు. ఇంకా ఇలా అంటున్నాడు, ఆ దుర్యోధనుండు అంత మాత్రయున్ చేయంచలడో కాని పెంపేదన్ క్రూరతకున్ ఓర్వరాదు సిరినాకేలందునే గ్రాసవాసోదైన్యంబులు వచ్చున్ అర్రయు ఈ చుట్టాలకున్ కావునన్ మోదం బగుట మోదం బందుట కల్గున్ కౌరవుల్ నేమున్ పొంది శ్రీనుదినన్
అయ్యా మరి నువ్వు నాకు ఏమి వద్దు, ఆస్తి వద్దు, ఏమి వద్దు అంటున్నావు, మరి 5 ఊళ్ళు అని చెప్పినట్టున్నావు. మరి నీకు 5 ఊళ్ళే ఎందుకు కావాలంటున్నావు? మరి 5 ఊళ్ళు లేకపోతే నువ్వేమి ఉండలేవా అంటే, మరి 5 ఊళ్ళు ఎందుకు కావాలని చెప్పి అనుకుంటున్నావు అంటావా? అది కూడా చెప్తాయి. ఆ దుర్యోధనుడు అంత మాత్రయున్ జయించలడో కానీ, ఆ దుర్యోధనుడు అంత మాత్రయున్ జయించలడో కానీ, ఆ దుర్యోధనుడు అంత మాత్రయున్, అంత మాత్రమేనా అంటే అంత మాత్రం అంటే ఏ మాత్రం, ఎంత మాత్రము? 5 ఊళ్ళు అడిగాను కదా నేను, ఆ 5 ఊళ్ళైనా సరే ఇస్తాడో ఇవ్వడో, చేయించలడో, చేస్తాడో చేయలేడో కానీ, కానీ పెంపేదన్, పెంపు ప్లస్ ఏదన్, పెంపేదన్ అంటే పెంపు ప్లస్ ఏదన్, పెంపేదం, పెంపు ప్లస్ ఏదన్ అంటే గౌరవాన్ని చెడిపోయేటట్లుగా, అంటే గొప్పతనం నశించిపోయేటట్లుగా క్రూరతకన్ కోర్వగరాదు, క్రూరత్వానికి, యుద్ధం చేయడానికి ఓర్వరాదు, సహించడానికి వీలు కాదు. మరి సిరినాకేలందునే, అయ్యా నాకేమొద్దంటున్నావు? మరి సిరినాకేలందునే, సిరి నాకు ఏలందునే, సిరి అంటే సంపద. అయ్యా సంపద నాకెందుకు అంటావా? నాకు సంపద అవసరం లేదు, కానీ సంపద కావాలి. ఎందుకు కావాలంట? సిరి నాకేలందునే, సంపద నాకు ఎందుకు అంటావా నువ్వు? సరే దానికి కారణం చెప్తా. ఏంటి? గ్రాసవాసో దైన్యముల్ వచ్చున్ అర్రయు, వచ్చున్ నా అరయున్, నా అరయున్, నా అరయున్ అంటే నేను చూసేటటువంటి ఈ చుట్టాలకున్, ఈ చుట్టాలకున్, ఈ బంధువులకందరికి కూడా, ఈ బంధువులందరికీ అంటే నన్ను నమ్ముకున్నటువంటి నా బంధువులందరికీ గ్రాసవాసో దైన్యంబులు, గ్రాస వాసో దైన్యంబులు, గ్రాసము వాసము దైన్యం, గ్రాసము వాసము దైన్యం, గ్రాసము తిండి బట్ట, దైన్యం అంటే దీనత్వం లేకుండా ఉండే విధంగా, అంటే పేదరికం లేకుండా ఉండేటట్టుగా. దానికోసమే నాకు సిరి కావాలంటున్నాను. వచ్చున్, వచ్చేటువంటి, వచ్చునంటే వచ్చేటువంటి అంటే కలుగుతుంది అని, అంటే నాకు ఇది ఎందుకు కావాలని చెప్పంటున్నావా? నాకు నా దగ్గరటువంటి నా చుట్టాలు, ఈ బంధువులకందరికీ కనీసం పోషించాలి కాబట్టి, పోషించడం కోసము అంటే వారికి తిండి బట్ట కాస్త వారికి పేదరికం లేకుండా కోసం కాస్త కావాలి కాబట్టి దానికోసమే అడుగుతున్నానయ్యా ఇలా 5 ఊళ్ళు. కావునన్ కాబట్టి కౌరవులన్ మోదం బందుటన్ కల్గు, కౌరవుల్, కౌరవులను, కౌరవులను, కావునన్ కౌరవులన్ ఏమున్, ఏమున్ మేమును, కౌరవులు ఏమున్ పాండవులము, కౌరవులు పాండవులము మోదం బందుట, మోదంబు అందుట, మోదంబు ప్లస్ అందుట సంతోషమును పొందటం అనేటువంటిది కల్గున్, కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? శ్రీ నొందినన్, సంపద కలిగినప్పుడే. అంటే మాకు సంపద కలిగితేనే వారిని చూసుకోవడానికి వస్తుంది అని చెప్పని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ధర్మరాజు శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఆ దుర్యోధనుడు అంత మాత్రమే చేస్తాడు లేదు, కానీ మరి గౌరవం నశించేటట్టుగా, మరి గౌరవం అనేటువంటిది పోయేటట్లుగా, నశించేటట్లుగా సర్వసంహార కార్యమైనటువంటి ఆ క్రూర కర్మను, ఆ యుద్ధం అనేటువంటి క్రూర కర్మను నేను సహించలేను. మరి ఈ సిరి నాకేలందునే శ్రీనందినన్ అంటావు,
మరి సిరి నాకేందని అంటున్నావే, మరి మనకు రాజ్యం ఎందుకు అంటున్నావా? సిరి అంటే ఇక్కడ సంపద, సంపద అంటే రాజ్యము. మరి నాకు రాజ్యము వద్దని చెప్పని నాకెందుకు అని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకంటే నాకు రాజ్యము అవసరం లేదు, కొంత చాలని చెప్పంటున్నా, కొంత సంపద కావాలని చెప్పంటున్నా. ఎందుకు కావాలంటే సంపద కూడా నేను నన్ను అరయు ఈ చుట్టాలకు నన్ను నమ్ముకొని నన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి ఈ బంధువులకు, నా యొక్క బంధువులకు తిండికి బట్టకు లోటు కలుగుతుంది. కాబట్టి ఆ తిండి బట్టకు లోటు కలగకుండా ఆ కౌరవులు ఏమున్ ఆ కౌరవులు మేము అంతా పెద్దలు కూడా సంధి చేసుకొని అందరికీ ఆమోదం కలిగేటట్టుగా రాజ్యాన్ని పంచుకుంటే అందరికీ సంతోషం కలుగుతుంది అని చెప్తున్నాడు. ఇందులో మనం చూసినట్టయితే మనకు ఒక అలంకారం మనకు కనిపిస్తుంది. ఇందులో కావ్యలింగ అలంకారం అనేటువంటి ఒక అలంకారం మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా అంటే ఏమంటున్నాడంటే కేవలం మాకు ఎక్కువ వద్దయ్యా, మాకు కావాల్సింది కొంత మాత్రమే, కొద్దిగానే అంటే ఇక్కడ యుద్ధం వల్ల ఎటువంటి కష్టాలు మాకు వద్దు, సంహారము వద్దు, ఆ కర్మ నాకు వద్దు. దుర్యోధన అంతమంది చేస్తాడో లేదు, నేను కేవలం 5 ఊళ్ళు మాత్రం అవుతున్నాను, ఆ 5 ఊళ్ళు ఇస్తాడో లేదు, కానీ ఎందుకంటే మరీ గౌరవం నశించేటట్టుగా ఈ యొక్క సర్వసంహార కారూపమైన క్రూర కర్మ నేను చేయలేను. పెంపేదన్ క్రూరత కొరవరాదు, ఈ యొక్క క్రూరత్వానికి మనము సహించలేను. ఎందుకంటే రాజ్యం నాకెందుకు అనుకుంటున్నావా, మరి నన్ను ఆశ్రయించుకొని నాతో ఉన్నటువంటి ఈ యొక్క బంధువులు ఉన్నారు కదా, ఈ బంధువులకందరూ కూడా తిండికి బట్టకు అనేది లోటు కలుగుతుంది. కాబట్టి ఆ తిండి బట్టకు లోటు కలగకుండా మేము ఆ కౌరవులు ఇద్దరం అంతా సంధి చేసుకొని రాజ్యాన్ని పంచుకుంటే అందరికీ సంతోషం కలుగుతుంది అని చెప్పని ధర్మరాజుతో అంటున్నాడు.